నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ ప్రసాద్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఎస్, నేను బాగున్నాను సార్. రామ్ ప్రసాద్ గారు, నేను ఇంకొక విషయం కూడా విన్నాను. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే దాని మీద లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని విన్నాను. సో ఇది ఎంతవరకు కరెక్ట్, నిజమేనా? ఎస్ సార్. మీ మ్యూచువల్ ఫండ్స్ కనుక డిమాట్ హోల్డింగ్ లో ఉంటాయి, డిమాట్ హోల్డింగ్ లో డిజిటల్ గా ఆన్లైన్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు వాటికి ఎగ్నిస్ట్ గా లోన్ తీసుకోవచ్చు. నిజానికి మనం బంగారాన్ని ఎక్కువ మంది ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే గోల్డ్ ఉంటే ఎప్పుడైనా లోన్ తీసుకెళ్లి బ్యాంక్ లో తనఖా పెట్టుకుంటే లోన్ ఇస్తారు. ఇట్ బికమ్ ఏ స్టైల్. ఏంటంటే చాలా మంది అట్లీస్ట్ ఐటీ సెక్టర్ లో సరదాగా ఎలా చెప్పుకుంటారంటే నా గోల్డ్ మళ్ళీ ఏసీలో పెట్టేసాను అంటాడు. దాని అర్థం ఏంటంటే ఉన్న గోల్డ్ ఎప్పుడు సాధ్యమైనంత వరకు పెట్ చేసి లోన్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ మ్యారేజ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. లేదు సార్ ఊరు వెళ్ళాలి కాబట్టి గోల్డ్ తీసేయాలని అని వాడతారు. అందువల్ల కూడా గోల్డ్ చాలా ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తారు. గోల్డ్ అందరూ భార్య మీద ప్రేమతో కొనలేదండి, అవసరానికి వాడుకోవచ్చు అని కొంటున్నారు. భవిష్యత్ అవసరాల కోసం వాడుకోవచ్చు, ఎమర్జెన్సీ పర్పస్ కానీ కొంటున్నారు, అంటే లోన్ ద్వారా వాడుకోవచ్చు. అలానే సిమిలర్ గా మీరు మ్యూచువల్ ఫండ్స్ ని కూడా పెట్ చేసి లోన్ తీసుకోవచ్చు. మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ గోల్డ్ తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టాలి. కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇది ఉండేదే పేపర్ మీద కదా. సో మీరు ఇంట్లో కూర్చొని ఒక క్లిక్ తోనే లోన్ తీసుకోగలుగుతారు. సో కొత్తగా ఇంట్లో ఏది తీసుకెళ్లి పెట్టి లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండి ఒక క్లిక్ తో లోన్ తీసుకుంటారు. ఆ లోన్ కూడా ఒక క్లిక్ తో ఇంట్లో నుంచే తీస్తారు. అండ్ ఈ లోన్ కూడా మీకు గోల్డ్ కి వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, గోల్డ్ లోన్ కి వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఇంకా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వస్తుంది. ఓకే, మనకి తక్కువకి ఇస్తాడు. ఇంకా గోల్డ్ కి వచ్చే దానికన్నా తక్కువకి వస్తుంది. మీరు గోల్డ్ లోన్ పెట్టాలంటే వాడు దాని ప్యూరిటీ చెక్ చేసుకోవాలి, అదొక ప్రాసెస్. ఇక్కడ ఏముంది, మీ సెక్యూరిటీస్, మీ మ్యూచువల్ ఫండ్స్ ని సెక్యూరిటీగా తీసుకొని ఇస్తున్నాడు. ఇది సేఫెస్ట్ థింగ్. సో బియాండ్ ఏ పాయింట్ ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఒక వయసు మీద పడ్డాక రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు మీరు ఫిజికల్ అసెట్స్ నుంచి దూరంగా వెళ్ళి పేపర్ అసెట్స్ పెట్టుకుంటే లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. అట్లా మీరు ఈ పేపర్ అసెట్ కనుక, మ్యూచువల్ ఫండ్ అనేది పేపర్ మీద ఉంటుంది, దాని వాల్యూ మీకు టచ్ అండ్ ఫీల్ ఉండదు గోల్డ్ లాగా, అందుకని అవాయిడ్ చేస్తారు. కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కనుక చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్షియల్ లిక్విడిటీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, ఫుల్ లిక్విడిటీ. అండ్ మ్యూచువల్ ఫండ్స్ కి ఎటువంటి లాక్ ఇన్ పీరియడ్ లేదు. ఎగ్జాక్ట్లీ. మీరు ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ పెడుతున్నప్పుడు నేను ఇన్నేళ్ళు పెడతానని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక రోజు పెట్టి తీసుకోండి, 1 month పెట్టి తీసుకోండి. అండ్ మీరు పెడుతున్న అమౌంట్ మంత్లీ 5,000 ఒప్పుకున్నారు ఎస్ఐపి ద్వారా. ఈ 5,000 తగ్గించాలంటే ఇట్స్ క్వైట్ పాసిబుల్. పెంచుతారా పెంచుకోండి, తగ్గిస్తారా తగ్గించుకోండి, ఎప్పుడైనా ఆపేస్తారా ఆపేసుకోండి. లేదు మీరు పాస్ చేస్తారా 3 months, 3 months ఆపుకోండి. ఇప్పుడు ఒక మంత్ పొరపాటున డబ్బులు లేవు, ఆ మంత్ మ్యూచువల్ ఫండ్ హానర్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ ఏమి మ్యూచువల్ ఫండ్ అతను వచ్చి మీరు పోయిన నెల 5,000 ఈ 10,000 కట్టమని అడగరు. ఇది ఇన్వెస్ట్మెంట్ కదా, ఇన్సూరెన్స్ కాదు. మీరు నెక్స్ట్ మంత్ 5,000 కడతారు, 5,000 మిమ్మల్ని అడగరు. అలానే మీకు ఎప్పుడు అడిషనల్ గా అమౌంట్ వస్తే, ఇన్సెంటివ్స్ కానీ ఏమన్నా వస్తే, మీకు నడుస్తున్న ఎస్ఐపి స్కీమ్ లోనే అడిషనల్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, దాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ అడిషనల్ పర్చేజ్. సో అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఎస్ఐపి కమిట్ అవుతున్నానంటే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ మంత్ ఎవరో చెప్పారు, బాగా చెప్పారని కమిట్ అయిపోయి స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ ఇబ్బంది ఉంటే నెక్స్ట్ మంత్ ఆపేసేయండి. మీరు పెట్టిన 10,000 కూడా వెనక్కి తీసుకోండి. వెరీ నామినల్ ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అప్ టు 1 year ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. 1 year తర్వాత ఎటువంటి ఎగ్జిట్ లోడ్ లేదు, మీరు తీసుకోవచ్చు. మీ ప్రతి అవసరానికి వాడుకోవచ్చు, ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించండి. ఒక వ్యక్తి ఒక ప్లాట్ కొన్నారండి, 10 లక్షల రూపాయలు పెట్టి ప్లాట్ కొన్నారు, బాగా పెరిగింది, 14 లక్షలు అయింది. ఇంకో వ్యక్తి మ్యూచువల్ ఫండ్ లో పెట్టాడు, ఇద్దరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇతని మ్యూచువల్ ఫండ్ ఏమో ఇది కూడా సరే తక్కువ పెరిగింది, ఇది కూడా 14 లక్షలు అయింది. ఇప్పుడు ఇద్దరికి డబ్బులు అవసరం పడ్డది. కానీ అవసరం ఎంత వరకు, ఇద్దరికి అవసరం వచ్చేసి 1,00,000 రూపాయలు అవసరం ఉంది. ప్లాట్ కొన్న వ్యక్తి 1,00,000 రూపాయలు ఎలా తీసుకుంటాడు? దాంట్లో 5 గజాలు అమ్మగలుగుతాడా, 3 గజాలు అమ్మగలుగుతాడా? పోనీ అమ్మాలన్న ఒక రోజులో అయ్యే పని కాదు, అది సంవత్సరం పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, కొనొచ్చు కొనకపోవచ్చు. దాని ఎగ్నెస్ట్ గా లోన్ కూడా అంత ఈజీ టాస్క్ కాదు. అవును, మీకు లీగల్ డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్, అది డిటిసిపి అప్రూవ్డా, ఇవన్నీ రకరకాల షరతులన్నీ చూసుకోవాలి. మళ్ళీ ఆ లోన్ రావాలంటే మీకు మళ్ళీ సాలరీ ఉండాలి. మీకు 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఉన్నా దాని ఎగ్నెస్ట్ గా లోన్ ఇవ్వాలంటే బ్యాంకర్ చేసే క్వశ్చన్ ఏంటంటే మీరు దాని ఈఎంఐ ఎలా పే చేయగలుగుతారు అంటే అది మీకు ఇన్కమ్ ఉండాలి, లేకపోతే మీ ప్రాపర్టీకి అగెన్స్ట్ గా కూడా లోన్ రాదు. బట్ మ్యూచువల్ ఫండ్ లో లోన్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, లోన్ తీసుకోవచ్చు, లేదా పార్షియల్ గా 1 lakh తీసుకోండి.
అది ఒక 1 వీక్ అవసరం, 1 వీక్ తీసుకోండి, నెక్స్ట్ మంత్ మళ్ళీ వెనక్కి కట్టేసేయండి, వెనక్కి మీ ఇన్వెస్ట్మెంటే కదా. సో ఈ వెసులుబాటు మీ గోల్డ్ లో ఉంటుందా? మీరు తీసుకున్న గోల్డ్ కనుక తీసేస్తే ఆర్నమెంట్ ఫామ్ లో ఉంటే దానికి మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ అని చెప్పి దాని ఏంటి ఇన్వాయిస్ అయిపోయాక, బిల్డింగ్ అయ్యాక స్టెప్స్ దిగి మీరు మళ్ళీ పైకి వెళ్తే మీరు కొన్న దాంట్లో ఇంచుమించుగా 9% కోల్పోతారు. బట్ మ్యూచువల్ ఫండ్ లో ఆ ఇబ్బంది లేదు, వెసులుబాట్లు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షనల్ కాస్ట్ లేదు, పార్షియల్ లిక్విడిటీ ఉంది, ఫుల్ లిక్విడిటీ ఉంది, ఎగ్నెస్ట్ గా లోన్ తీసుకోవచ్చు, ప్రతి అవసరానికి వాడుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన ప్రతి రూపాయి మీ వేలుకు అందుబాటులో ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ అన్నట్టు. ఇట్స్ ఆల్ యూ నీడ్ టు క్లిక్, దట్ మనీ మీ అకౌంట్ లోకి వస్తుంది. ఓన్లీ రిస్క్ ఏంటంటే మార్కెట్ వల్ల అప్ అండ్ డౌన్ ఉంటుంది, కానీ అప్ అండ్ డౌన్ ఉన్నప్పటికీ కూడాను మీకు ఎంత అవసరం అంతా తీసుకుంటారు కదా, అంతే కదా. సో అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ అనేది నిజానికి ఉందా అంటే మనం కంగారు పడి రియాక్ట్ అయితేనే ఉంది. మనం మ్యూచువల్ ఫండ్ లో పెట్టాల్సిన మనీ కన్నా టైం ఎక్కువ పెట్టాలి. అవునవును. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు. నిజంగా ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈ మీరు ఎప్పుడైతే చెప్పారో ఈ వెసులుబాట్లు అన్నిటికి సంబంధించి నాకు కూడా ఎప్పటి నుంచో డౌట్స్ ఉన్నాయి. అంతేకాక మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా మంది చెప్పారు. సో నిజంగా ఈ రోజు ఈ సందర్భంగా దాని గురించి మీరు ఒక మంచి క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్స్.